అదేవిధంగా ఈరోజు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. నీ జన్మలో ఏ రోజైనా ఉచిత పంటల బీమా లాంటిది రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన నీ బుర్రలో వచ్చిందా? రైతుల గురించి నువ్వు ఆలోచన పంటల బీమా ఇస్తే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే లేదా పంట దిగుబడి తగ్గిపోతే ఏదైనా కారణాల వల్ల ఆ రైతులకి బీమాతో రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచన ఉచిత పంటల బీమా గురించి ఆలోచన చేసావా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. రైతులు ₹1 ప్రీమియం కట్టాల్సినటువంటి అవసరం లేకుండా మొత్తం ఈరోజు ప్రభుత్వమే భరించి రైతులకు ఉచిత పంటల బీమా కింద దిగుబడి తగ్గితే ఈరోజు పంటలకు సంబంధించినటువంటి ఆ రక్షణ కల్పించేటువంటి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఇంకొక మాట చెప్పావు, గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నావు. నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. గిట్టుబాటు ధరకు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోతే చేతులు ఎత్తేసావు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేకపోయావు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకుండా పోయావు. ఆ రోజు ప్రతిపక్షంలో మేము అడిగితే అధికారులు చెప్పినటువంటి మాట, మాకు ఇంతకన్నా మించి కొనొద్దన్నారు, మాకు కోటా విధించారు, ఇదిగో మేము ఇన్ని టన్నులే కొంటాం, ఇన్ని టన్నులు మించి మేము కొనము అని చెప్పారు. ప్రభుత్వం ఏమో ప్రతి గింజ కొంటాం అని స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజు కమిషనర్ సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దాకా అందరిని అడిగితే, సార్ మాకు ఇచ్చినటువంటి పరిమితి అయిపోయింది, మాకున్నటువంటి కంప్యూటర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా మాకు వేయి బిర్జి మీరు తీసుకొచ్చినా వేయి స్లిప్స్ ఇచ్చినా కూడా వేమెంట్ స్లిప్స్ ఇచ్చినా కూడా ఇంకా జనరేట్ కాదు, మేము కొనలేము అని చెప్పి కనీసం ఏదో మొక్కుబడిగా మేము ధాన్యం కొనుగోలు చేసాము అని చెప్పి నువ్వు కొనుగోలు చేపట్టావు తప్ప రైతులు పండించినటువంటి ధాన్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన నీకు కలిగిందా? ఈరోజు నేరుగా ఆర్బీకేల దగ్గర నుంచే విత్తనాలు ఉన్నటువంటి ధాన్యాన్ని పండించినటువంటి ధాన్యాన్ని సేకరించి రైతులకు ఇస్తున్నాం. ఈరోజు ఏ రోజైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి నిర్ణయం తీసుకునిందో, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి ఆలోచనతో పనిచేసిందో, ఆటోమేటిక్గా వ్యాపారుల దృక్పథంలో మార్పు వచ్చింది. రేట్లు పెరిగాయి. ఈరోజు ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో చూస్తే ఆడ్ సీజన్లో వస్తాయి, ఎందుకంటే లేట్ ఖరీఫ్ అర్లీ రబీ. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా 20% అధికంగా రైతులు అమ్ముకోగలిగారు. ఎందుకు అమ్ముకోగలిగారు? నీ ప్రభుత్వం ఎందుకు అమ్ముకోలేకపోయారు? నీ ప్రభుత్వంలో వాళ్ళకున్నటువంటి ధీమా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు రైతులకు అండగా నిలవదు, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయదు, మనం ఆడిందే పాట పాడిందే పాట, కాబట్టి మనం ఏ విధంగా కావాలన్నా మన ఇష్టానుసారంగా రైతులను మోసం చేయొచ్చు, రైతులను నడ్డి విరవచ్చు అని రకరకాలైనటువంటి ఇంకా కొంతమంది నెల్లూరు జిల్లాలో అయితే ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బహిరంగ రహస్యం, ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర వ్యాపారస్తుల దగ్గర ముడుపులు మింగి నేను మీకు అండగా నిలుస్తా, మీరు ధాన్యాన్ని తగ్గించి కొనుక్కొని మీరు లాభపడండి, మీరు వచ్చినటువంటి లాభంలో ₹10 నాకు పారేయండి నా ముఖాన అని చెప్పి ఆ రోజు రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారో, ఏ విధంగా కుమిలిపోయారో, ఎంత కన్నీళ్ల పర్యంతరమయ్యారో అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గిట్టుబాటు ధరకు సంబంధించి ఎక్కడన్నా వర్షం వచ్చినా, రంగుమారిన ధాన్యం వచ్చినా, తడిచిన ధాన్యం వచ్చినా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసి పేమెంట్లు చెల్లింపులు కూడా వెంటనే చేసేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది.